బంగారం ఒక్క రోజులో 14,000 పెరిగిపోయింది. ఒక్క గంటలో అని చెప్పాలి. మొన్ననే బంగారం కొనొద్దు, దానివలన భారతదేశపు విదేశీ మారక ద్రవ్యం పోతుంది. లాస్ట్ ఇయరే 700 నుంచి 900 టన్నుల బంగారం కొన్న ఏకైక దేశం భారతదేశం. మన విదేశీ మారక ద్రవ్యంలో అత్యధికంగా బంగారానికి పోతుంది, రెండోది పెట్రోల్ డీజిల్కి పోతుంది. అవి ఎంత తగ్గిస్తే అంత మంచిది అని చెప్పినటువంటి మోడీ సర్కార్ ఇవాళ అయితే అయినా సరే కొనుగోళ్లు తగ్గలేదనినా లేదా తగ్గించే ప్రయత్నంలో భాగం ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపమన్నారు. బంగారం, వెండి, ప్లాటినం అన్నిటి మీద ఏకంగా 15% పన్నులు పెంచేశారు. ఒకటి ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంతకు ముందు ఉన్నటువంటి అప్పట్లో 12 నుంచి 6కు తగ్గించి ఇప్పుడు మళ్ళీ 15% చేసుకొచ్చారు. దాంతోపాటుగా అగ్రికల్చరల్ సెస్ అని వేసుకొచ్చారు. ఇవన్నిటితో అంటే ఒక 5% బంగారం కొంటే గనక అది ఆ కొన్న డబ్బుల్లో వేసిన పన్నును తీసుకెళ్ళి వ్యవసాయానికి వాడేటట్టు ఇట్లాగా ఓవరాల్గా 15%. దాంతో నిన్న 1,54,000 దాకా ఉన్నటువంటిది కాస్తే వాళ్ళు 1,67,990 ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి ఉంది. అలాగే వెండి కూడా భారీగా పెరిగిపోయింది, 3 లక్షల దాకా చేరుకున్నటువంటి పరిస్థితి. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి.